वज़ीर आला के चंद्रशेखर राव ने इस यकीन का इजहार किया कि उनकी पार्टी एक मरतबा फिर रियासती असम्बली के इंतखाबात में कामयाब होगी। उन्होंने तेलंगाना की तश्कील के 10 साल के मौके पर रंगारेड्डी जिले के महेश्वरम के तमालूर अर्बन फॉरेस्ट में रियासत में सरसब्जी और शादाबी के प्रोग्राम हरिताहरम के 90वें मरहले के आगाज की तकरीब से खिताब करते हुए कहा कि तेलंगाना तमाम शुबों में सरफहरिस्त है, इसलिए वो रियासत में एक मरतबा फिर बरसर इख्तिदार आएंगे। उन्होंने महेश्वरम मेडिकल कॉलेज की मंजूरी का ऐलान किया। केसीआर ने कहा कि शमशाबाद से महेश्वरम तक मेट्रो ट्रेन लाई जाएगी। BHEL से महेश्वरम कंदुकूर तक मेट्रो ट्रेन चलाने के मसले पर गौर किया जा रहा है। तमालूरू में बिजली के सब स्टेशन की मंजूरी का भी उन्होंने ऐलान किया। केसीआर ने कहा कि वो कम्युनिटी हॉल के लिए 1 करोड़ रुपए की मंजूरी दे रहे हैं। इस कम्युनिटी हॉल को देखने वाले कम्युनिटी हॉल का नाम दिया जाए। उन्होंने कहा कि इब्तिदा में कांग्रेस के लीडरों ने सरसब्जी और शादाबी में इजाफे के इस प्रोग्राम का मजाक उड़ाया था। हालांकि इस प्रोग्राम के जरिए तेलंगाना में 75% सरसब्जी का इजाफा हुआ है। उन्होंने दावा किया कि रियासत के 85% प्रोजेक्ट्स मुकम्मल हो चुके हैं। दरियाए गोदावरी का पानी चेवड़ला इलाके तक पहुंचाने की जिम्मेदारी उनकी है। उन्होंने कहा कि गोदावरी के पानी को हिमायत सागर और उस्मान सागर से जोड़ा जाएगा। केसीआर ने कहा कि तेलंगाना मुल्क में धान की पैदावार करने वाली रियासतों में सरफहरिस्त हो गई है। कबल अज़ीं वज़ीर आला ने हरितारम प्रोग्राम के 90वें मरहले का आगाज किया। उन्होंने तमालूर अर्बन फॉरेस्ट में सफारी गाड़ी में पार्क का दौरा किया और तस्वीरी नुमाइश का मुशाहिदा किया। हुकूमत ने इस प्रोग्राम के 90वें मरहले में रियासत भर में 19.2 करोड़ पौधे लगाने का निशाना मुकर्रर किया है। हरितारम प्रोग्राम के तहत लगाए गए पौधों की तादाद बढ़ गई है। हुकूमत ने इस प्रोग्राम के लिए 10,822 करोड़ रुपए खर्च किए हैं। దయచేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు కావాలంటే అదనంగా డబ్బులు కావాలని కూడా ఏర్పాటు చేద్దాం. కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే వాతావరణం అనుకూలం లేకపోతే ఎడారిలో పోయి పెద్ద కోటీశ్వరుని విడిచిపెడితే ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది? పనికిరాదు. కాబట్టి బతికడానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. ఈ అడవి గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు మనం చెప్పచ్చు. ఎందుకంటే హరితారంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయంటే, ఎన్ని రకాల అడవి పెరిగిందంటే మీరు ఎక్కడ పోయినా మీకు కూడా కనపడతా ఉన్నాయి. అది బ్రహ్మాండమైన జరిగింది. ఫారెస్ట్ సిబ్బందికి, డోబ్రియాల్ గారికి, మొత్తం ఇంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఏం చర్యలు చేపడితే బాగుంటుందో తప్పకుండా దాన్ని పరిశ్రమ చేద్దాం. ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ, మీరందరూ కూడా అటవీ శాఖ అధికారులు మీ ప్రాంతాలలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కావాల్సిన టెక్నిక్ వాళ్ళ ద్వారా తీసుకొని బ్రహ్మాండమైన ఫల వృక్షాలు కూడా పెంచి, తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం. ఇప్పుడు నాకు వేరే డ్రైవర్లు చెప్తా ఉన్నారు, పంజాబ్ నుంచి, ఉత్తర భారతదేశం, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి వచ్చే డ్రైవర్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ कहां तक रहता है भाई, जहां अच्छा पेड़ लगते, जहां झाड़ रहता वहां तेलंगाना है, जहां झाड़ खत्म होता वहां तेलंगाना खत्म हो गया అని చెప్తా ఉన్నారు. ఆ పేరు మనకు వచ్చింది. ఆ పేరు ఇంకా కూడా మనం పెంచుకోవాలి. మీ గ్రామ రహదారులు కానీ, గ్రామాలు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, మీ ఊరికి వచ్చే రోడ్ల మీద చెట్లను కూడా దయచేసి మీరు పసిపిల్లల్లాగా సాదాలి. మన సొంత పిల్లల్ని ఎట్లా సాస్తామో చెట్లను అట్లా సాదాలి. ఎందుకంటే వాటిని పిల్లలను సాదడం ఎంత ముఖ్యమో చెట్లను సాదడం కూడా అంతే ముఖ్యం. ఆ రకంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రం మనం బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అన్ని పనులు జరుగుతాయి. నేను చెప్పిన నీళ్లు వస్తాయి. మెట్రో రైలు కూడా మహేశ్వరం దాకా ఆటోమేటిక్గా వస్తుంది. అటు BHEL పోతే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనమే గెలుస్తాం, నాకేం డౌట్ లేదు. దానిలో బ్రహ్మాండంగా మనమే ఉంటాం. కాబట్టి ఆ పద్ధతిలో నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తూ, నేను వచ్చిన ఈ సందర్భంలో మీరు చాలా మంది వచ్చి ఇంత ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత భరిస్తూ మీరందరూ కూడా వచ్చి దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకోవడం ఉన్నా. జై తెలంగాణ. చల్లబడరైన గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై భారత్.